ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియో అనేది మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన మరియు ప్రెజెంట్ సొసైటీలో చాలా వరకు మనం విన్న విషయాలు. ఈ వీడియోలో ఆ నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి ఒక ఇద్దరు మనుషుల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. ఇది కేవలం కథ కాదు, అందరూ తెలుసుకోవాల్సిన జీవిత సత్యం. ఇలాంటివి ఈ రోజుల్లో మనం ఎన్నో చూసే ఉంటాం కూడా. దీనివల్ల మనం ఎంత నష్టపోతున్నామో మరియు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం లేకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. కథ రూపంలో ఒక తల్లి మరియు కొడుకు మధ్య జరిగిన సంఘటనలాగా మీకు చెప్తాను. ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చిన తల్లికి 6 ఏళ్ల కొడుకుకి మధ్య జరిగిన సంభాషణ ఇది. కొడుకు అమ్మని ఇలా అడుగుతాడు, అమ్మ నేను నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా అని అంటాడు. అప్పుడు తల్లి అడుగు, ఏమిటా ప్రశ్న అని అంటుంది. అప్పుడు ఆ కొడుకు, అమ్మ నువ్వు గంటకి ఎంత సంపాదిస్తావు అని అంటాడు. తల్లి అప్పుడు, ఏంట్రా ఇలా క్వశ్చన్స్ వేస్తున్నావు, ఏమైంది నీకు, ఇలాంటి విషయాలు నీకెందుకు అని చెప్పి అంటుంది. అప్పుడు ఆ కొడుకు, దయచేసి చెప్పమ్మా, గంటకు నువ్వు ఎంత సంపాదిస్తావు అని అంటాడు. అప్పుడు ఆ తల్లి, మరీ అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, నేను గంటకు 100 రూపాయలు సంపాదిస్తాను అని అంటుంది. అందుకు ఆ కొడుకు ఇలా అంటాడు, అమ్మ నాకు ఒక 50 రూపాయలు అప్పు ఇవ్వగలవా అని అంటాడు. దానికి ఆ తల్లి ఇలా అంటుంది, నేను కొనిచ్చిన బొమ్మలు సరిపోలేదా నీకు, అమ్మ దగ్గర అప్పు చేసి బొమ్మలు కొంటావా, నోరు మూసుకొని గదిలోకి వెళ్ళి పడుకో, ఎందుకు ఇలా తయారవుతున్నావు, నేను కష్టపడి పని చేస్తున్నది నువ్వు డబ్బులు దుబారా చేయడానికి కాదు అని అంటుంది. ఆ అబ్బాయి అప్పుడు బిక్కముఖం వేసుకొని ఒక గదికి వెళ్ళి పడుకున్నాడు. కొంతసేపు తర్వాత తల్లి శాంతంగా ఆలోచించింది. తన సంపాదన కుటుంబ సుఖ సంతోషాలకే కదా అనుకొని కొడుకు గది దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ తల్లి కొడుకుతో ఇలా అంటుంది, బాబు నువ్వు నిద్రపోతున్నావా అని. అప్పుడు ఆ కొడుకు, లేదమ్మా నేను మేల్కొనే ఉన్నాను అని అంటాడు. ఆ తల్లి, బాబు నేను ఉదయం నుంచి బాగా పనిచేసి అలసిపోవటంతో నువ్వు నన్ను అలా అడిగేటప్పటికీ నాకు కోపం వచ్చింది, నీతో చాలా కఠినంగా మాట్లాడాను, ఇవిగో 50 రూపాయలు నువ్వు అడిగావు కదా తీసుకో అని చెప్పి ఇస్తుంది. పిల్లవాడు నవ్వుతూ, చాలా థ్యాంక్స్ అమ్మా అని ఆ డబ్బులు తీసుకుంటాడు. తన దిండు కింద నుండి కొన్ని నలిగిపోయిన నోట్లు, కొన్ని నాణేలు తీసుకొని పిల్లవాడు మెల్లగా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. పిల్లవాడి దగ్గర అప్పటికే కొంత డబ్బు ఉండటంతో తల్లికి మళ్ళీ కోపం వచ్చింది. పిల్లవాడు డబ్బులు లెక్క పెట్టి ఆనందంగా తల్లి వెనక చూస్తాడనమాట. తల్లి ఇలా అంటుంది, నీ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు మళ్ళీ ఎందుకు నన్ను అడిగావు, ఎందుకు ఇలా చేశావు అని అంటుంది. అప్పుడు ఆ పిల్లవాడు ఇట్లా అంటాడు, అమ్మ ఇంతకుముందు నా దగ్గర 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి, నువ్వు ఇప్పుడు ఇచ్చిన 50తో కలిపి 100 రూపాయలు అయ్యాయి. ఇప్పుడు నేను నీ సమయంలో ఒక గంట కొనుక్కోగలను, రేపు నువ్వు ఆ గంట కనుక తొందరగా వస్తే ఇంటికి మనం ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని అంటాడు ఆ కొడుకు. దానికి తల్లికి నోటి వెంట మాట రాలేదు, కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. అర్థం సృష్టించిన అనర్థం నుండి బయటపడి ఆ కొడుకుని తల్లి గట్టిగా వాటేసుకుంది. నిజంగా జరిగిన ఒక సంఘటనని ఒక కథ రూపంలో చెప్పాను. ఈ కథ బట్టి మీకు ఏమర్థమైంది, డబ్బు వలన మనం ఏం నష్టపోతున్నామో అనేది అర్థమయ్యే ఉంటుంది కదా. డబ్బు అవసరం మాత్రమే, కానీ డబ్బే అవసరం కాదు. డబ్బుల్ని సంపాదించకండి అని చెప్పట్లేదు, కానీ డబ్బు అనే 2 అక్షరాల మాయలో పడి ప్రేమని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, రిలేషన్షిప్ని ఇలాంటివన్నీ మనం మర్చిపోతూ ఉన్నాము. మనకి ఏదైనా బాధ వస్తే ఓదార్చేది డబ్బు కాదు, మన అనుకుండే ఒక బంధం. పుట్టినవారు మరణించక తప్పదు అనే విషయం మనందరికీ తెలిసి కూడా బ్రతికి ఉన్న నాళ్ళు ఆనందంగా కాకుండా డబ్బు 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 అనే ఆలాపనతో బ్రతుకుతున్నాము. పోయేటప్పుడు మనం వెంట ఒక్క రూపాయి కూడా తీసుకొని పోము, కానీ మన మంచితనం మాత్రం
తరతరాలు చెప్పుకుంటూ ఉంటారు. దానికి చావు ఉండదు. మన మంచితనం అనేది ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. రీసెంట్గా నేను ఒక డాక్యుమెంట్ చదివాను. అందులో ఏముందో తెలుసా? కొన్ని కంట్రీస్లో అంట కొంత టైంకి మనుషుల్ని డబ్బు ఇచ్చి మరీ కొంటున్నారు అంట. దీనికి కారణం ఏంటో తెలుసా? కేవలం వాళ్ళు ప్రేమగా మాట్లాడడానికి కొంత డబ్బుని ఇచ్చి మనుషుల్ని కొంటున్నారంట. ప్రేమగా మాట్లాడేవారు లేక డబ్బు ఇచ్చి మరీ మనుషుల్ని కొంటున్నారు. కానీ డబ్బుతో ఆర్టిఫిషియల్గా వచ్చే ప్రేమ తప్పితే నిజంగా ప్రేమ వాళ్ళు చూపించగలరా? లేదు. స్వచ్ఛమైన ప్రేమకి డబ్బుతో కొనుక్కొని వచ్చే ప్రేమకి ఎంతో తేడా ఉంటుంది. నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసా? మీకోసం ఎంతో ప్రేమతో ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఆ ఎదురు చూపులో ఉండే ప్రేమ ఉంటుంది కదా, అది నిజమైన ప్రేమ అంటే. మా అబ్బాయి ఏం చేస్తున్నాడో, పనిలో పడి తిన్నాడో లేదో అని ప్రతి క్షణం అనుకుంటుంది కదా మీ అమ్మ, అది నిజమైన ప్రేమ అంటే. నా బంగారు తల్లి ఎలా ఉందో, ఇంట్లో ఎప్పుడు అల్లరల్లరి చేసే నా తల్లి ఏం చేస్తుందో ఏంటో అని ప్రతి క్షణం అనుకుండే ఒక తండ్రి ఉంటాడు కదా, అది నిజమైన ప్రేమ అంటే. నా భర్త త్వరగా వస్తే బాగుండు, ఆయనతో కనీసం ఒక్కరోజు అయినా కలిసి భోజనం చేద్దాం, ఆయనతో కలిసి భోజనం చేసి ఎన్ని రోజులు అయ్యిందో అని అనుకుండే ఒక భార్య ఉంటుంది కదా, అది స్వచ్ఛమైన ప్రేమ అంటే. పని త్వరగా చేసుకొని ఇంటికి వెళ్ళి భార్య పిల్లలతో సరదాగా గడుపుదాం అనుకుండే భర్త ఉంటాడు కదా, ఆయన ఆలోచనల్లో ఉండే ప్రేమ నిజమైన ప్రేమ. ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారో కదా. ఇవన్నీ కూడా కేవలం మన అనుకుండే వారితో గడిపే సమయం లేకపోవటం వల్లనే. కష్టపడేది ఎందుకు? సంతోషం కోసమే కదా. కాబట్టి డబ్బు సంపాదించండి, కానీ కొంత టైంని మీ వాళ్ళకి ఇచ్చి చూడండి, వారి ఆనందం చూడండి. మీరు ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఆ ఆనందాన్ని కొనలేరు. ఎంత సంపాదించి ఎంత డబ్బులు సంపాదించినా కూడా అలాంటి ఆనందాన్ని మీరు ఎక్కడా కూడా కొనలేరు, రాదు కూడా. చివరికి అంతా అయిపోయాక అయ్యో మళ్ళీ టైం వెనక్కి వస్తే బాగుండు అని అనుకొని కూడా ఏం లాభం ఉండదు. కాబట్టి ఎన్ని రోజులు బ్రతికి ఉంటామో అనేది ఎవ్వరికీ తెలీదు. సో ఉన్నన్నాళ్ళు సంతోషంగా బ్రతకండి, నలుగురితో సంతోషంగా ఉండండి. కేవలం డబ్బు మాత్రమే లోకం కాదు, డబ్బుతో కొనలేని చాలా విలువైన బంధాలు ఉన్నాయి అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను చెప్పిన ఈ నిజాలు మీకు నచ్చినట్లయితే మీ సాయంగా ఒక లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.